గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరికంటి కనకయ్య మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నుండి నీళ్లు రోడ్లపైకి వచ్చాయి. ప్రజ్ఞాపూర్ చెరువు మత్తడి నీళ్లకు ప్రతాప్ రెడ్డికి ఏం సంబంధం లేదన్నారు. నిత్యం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను అధికారంలో ఉన్నప్పుడు పరిష్కరించి అధికారం లేనప్పుడు సమస్యలపై కొట్లాడుతూ ప్రజల కోసం పరిశీలిస్తున్న నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి గారిపై బురద చల్లడానికి వేరే అంశం దొరకక ప్రతాప్ రెడ్డి జపం చేస్తూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజ్ఞాపూర్ మత్తడి ఎక్కడ ఉంది, వెంచర్ ఎక్కడ ఉంది? మత్తడికి వెంచర్ కు దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఉంది. మధ్యలో 2 వెంచర్లు ఉంటాయి. అవగాహన లోపంతో కొంతమంది బీజేపీ కాంగ్రెస్ నాయకులు మతస్థిమితం కోల్పోయి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి నీళ్లు వెంచర్లోకి వరద నీళ్లు వెళ్లటం వలన అక్కడ ఇల్లు కట్టుకున్న వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతాప్ రెడ్డి వెంచర్ కు ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి నీళ్లకు ఎలాంటి సంబంధం లేదని, భూ కబ్జాలు చేయడం, అవినీతి అక్రమాలకు పాల్పడడం, స్కామ్లు, బ్లాక్ మెయిల్ చేయడం బీజేపీ కాంగ్రెస్ నాయకులకు వెన్నుతో పెట్టిన విద్య అన్నారు. రాబోయే రోజులలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కబ్జాలు, అవినీతి అక్రమాలు, స్కామ్లు అన్ని ఆధారాలతో బయట పెడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, అహ్మద్ స్వామిచారి, హనుమంత్ రెడ్డి, మది నరేందర్ పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ ఊరచెరువు నుండి మత్తడి నీళ్ళు అనేది ప్రతాప్ రెడ్డి వెంచర్ చేయగానే మత్తడి నీళ్లు జామ్ అవుతున్నాయని అబద్ధాలు, నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. అసలు మత్తడి ఎక్కడుంది, ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ ఎక్కడుంది? మత్తడికి వెంచర్కు దాదాపు కిలోమీటర్ దూరం ఉంది. ఆ మత్తడి నుంచి వచ్చే నీళ్లు శివాలయం కమాన్కి వెళ్ళి కిందికెళ్ళి మోరు ఉండే, ఆ మోరు జామ్ అవడం వల్ల ఆ రోడ్ అంతా ప్యాక్ అయింది. ఆ వాటర్, ఆ నీళ్లు కిందికి క్యాసారం, రాజిరెడ్డిపల్లి గుంటకు అటు నుంచి అటు క్యాసారం వెళ్ళిపోతుంది. వెంచర్కు ఆ మత్తడి నీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఆల్రెడీ మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 14 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి శాంక్షన్ చేసే మూమెంట్లో ఆ ప్రభుత్వం పోవడం వల్ల అది పెండింగ్ లో ఉన్నట్టుంది. ఆ పని చేయించండి. ఫస్ట్ నీళ్లు కిందికి పోయే కాలువ సాఫ్ చేయండి, లేదంటే బ్రిడ్జి కట్టండి చిన్నగా శివాలయం గల్లిగట్టుకెళ్ళి కిందికి. కానీ ఆ వెంచర్కు ఆ మత్తడి నీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మా నాయకుడి మీద మచ్చలే నాయకుడి మీద ఏదో బురద వెళ్తున్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు అసలు ఏమన్నా పని చేస్తున్నారా? గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పని చేసిరాయా? ఒక తట్టడి మట్టను వచ్చిన ఎక్కడన్నా? బీజేపీ వాళ్ళు ఏం చేసిరా? 8 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితులు లేరు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. రైతులు ఈ రోజు అరిగోస పడుతున్నారు. రాష్ట్రంలో నిద్ర ఆహారాలు లేవు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అంతా లైన్లో నిలబడి ఉంటే వాళ్ళకు ఒక్క బస్తా యూరియా లేక పోలీసులు కొడుతున్నారు వాళ్ళని. ఏం గవర్నమెంట్ ఇది? రైతుల పాలిట ఇలా శాపమాయి వెళ్ళిపోతుంది ప్రభుత్వం. ఉంటుందా? రైతు ఏడ్చిన వ్యవసాయం ఉంటుందా ప్రభుత్వం? ఇలా ఆ సమస్య నిష్పెట్టి ఇలా మా మచ్చలేని ప్రతాప్ రెడ్డి నాయకుడి మీద నిరంతరం ప్రజలలో ఉండే వ్యక్తి, ప్రజలకు ఏం చేయాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనిచేస్తాడు, ప్రతిపక్షంలో కూడా ప్రజలకు ఎప్పుడు ప్రజలలో ఉండే వ్యక్తి మీద మీరు నిరాధారమైన ఆరోపణలు చేయడం బాగుండదు. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మాట్లాడకండి. ఖబర్దార్ కాంగ్రెస్ బీజేపీ నాయకులారా, చిల్లర మాటలు మాట్లాడకండి, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. కానీ ఇట్లా ఏదో రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నట్టున్నది. కానీ ఏమన్నా మీరు ఒరగబెట్టిందా? ఇలా 1000 కోట్ల రూపాయలు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండు, రోడ్లు వేసిండు, రింగ్ రోడ్ వేసిండు, హార్టికల్చర్ యూనివర్సిటీ తెచ్చిండు. ప్రతి ఒక్క ఆఫీసులు ఇంటిగ్రేటెడ్, ప్రజలకు ఇబ్బంది కావద్దని ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు కట్టిండు, మాతి ఆడిటోరియం కట్టిండు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్బు. ఇలా చెప్పుకుంటూ పోతే చాట భారతం. మేము ఏం చెప్పమంటాం అన్ని. అటువంటి మా ప్రభుత్వం మీద మీరు మాట్లాడే హక్కు లేదు. మీరు రూపాయి పని చేయడం కూడా ఒక ఆఫీస్ కన్నా ఒక సున్నం సంచి తీసుకొచ్చి సున్నమయ్యారా మీరు ఫస్ట్?